చూపించండి. మీరు తీయబట్టే కదా ఆ మట్టి ఆ తట్టల కొద్దీ తీయబట్టే లారీల కొద్దీ తీయబట్టే అక్కడ గళ్ళు పడ్డాయని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళకి ఇంకా తట్టమట్టి కూడా మిగల్చలేదు మీరు. అది సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు 84 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలవబెట్టి వెళ్ళాం. ఎందుకు? తర్వాత వరదలు వస్తే ఇబ్బంది లేకుండా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. 2019 అప్పుడు మాకు వరదలు వచ్చినాయి, ఇసుక తీయటానికి లేకపోతే అప్పుడు పెద్ద నానా యాగీ చేశారు. కానీ ఇదే 84 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకల్లో సగానికి పైగా అంటే 42 లక్షల మెట్రిక్ టన్నులు జనసేన తెలుగుదేశం నాయకుల కూటమి, ఆ కూటమి నాయకులు నొక్కేశారు, ఆ ఇసుకని మింగేశారు, అడ్డగోలుగా సంపాదించారు. ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు ఇవన్నీ నడుపుతా వాళ్ళు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకుల పరిస్థితి బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ఎవరి పరిస్థితి, ఏ ప్రజానీకం పరిస్థితి బాలా. సో మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి అని మేము అడుగుతా ఉంటే ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు మాకు వద్దు, మెడికల్ కాలేజీలు అసలు అన్ని ప్రైవేట్ పరం చేస్తాము, మీకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం ఇవ్వాల్సినటువంటి పని లేదు, వరద వచ్చింది కదా మీ తిప్పలు మీరు పడండి, అన్నం ప్యాకెట్ల కోసం అడుక్కు తినండి. ఇదా సార్ ఈరోజు నడుస్తున్నటువంటిది? సో మేము క్లియర్గా మీకు అధికారం వచ్చింది, అది ఏ విధంగా వచ్చింది, అడ్డదారిలో వచ్చిందా ఇంకో రకంగా వచ్చిందా ప్రజలకు తెలుసు. సో ఈవీఎంల ద్వారా వచ్చిందనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది చర్చ. సరే, ఆ ఈవీఎంల ద్వారా వచ్చిన అధికారంలో మీరు మంచి పని చేస్తున్నారంటే రోజు మా మీద విమర్శలు. ఏది లేదన్నా ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు ఎక్కడ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటున్నారు, నేను కూర్చున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని నాకు అర్థం ఉంటుంది. లేదు, ఇప్పుడు మీరు బ్లూ చొక్కా వేసుకున్నారు కాబట్టి మీరు జగన్ గారి మనిషి, ఇదిగోండి బుడమేరు పొంగింది కాబట్టి జగన్ గారి మనిషి, జగన్ గారి వల్లే. ఏలేరులో వరద వల్ల ఏలేరులో గంటలు దిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వరుణ్ దేవుడితో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి శాటిలైట్ ఫోన్లో మాట్లాడాడు సార్. మాట్లాడి మొత్తం నువ్వు విజయవాడలో వర్షం పడతావా లేదా అని చెప్పి వరుణ్ దేవుడిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఇంత వరద కురిపించాడంటే, ఇంత వర్షం వచ్చేటట్టు చేసి విజయవాడ ముంపుకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇలాంటిదే సార్ నవ్వుకుంటున్నారనేటువంటి కూడా లేదు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, 4వ సారి ముఖ్యమంత్రి. సో కనీసం నవ్వుకుంటారన్నటువంటి సిగ్గు కూడా లేకుండా లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నిదట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే మీకు ఎట్లా? ప్రశాంతంగా నిద్రపోండి, అధికారం ఇచ్చారు కదా. సో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అది చేయటం వల్ల ఇప్పుడు ఇది వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెబుతున్నాడు ఏమని, నేను మీకు అందరికీ చాలా చేయాలని అనుకుంటున్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు, కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అన్నీ చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వు సంపద సృష్టిస్తానన్నావు కదా, సృష్టించి చెయ్యి. రోజు అప్పులు చేస్తున్నారు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు అడిగి చేయాల. ఉన్నటువంటి కూల్చేసేటటువంటి పరిస్థితి, ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు ఈరోజు. సో ఇంక మీరు ఎక్కడ బ్రహ్మాండంగా మీతో వచ్చే సమస్య ఏంటంటే బేస్లెస్ ఎలిగేషన్ చేస్తారు, ప్రైవేట్ పరం చేయబోతున్నారని ఏంటంటే వాట్ ఈస్ దట్ యు హావ్ ఎవిడెన్స్ అండి? డైరెక్ట్ చెప్పాడు చంద్రబాబు నాయుడు, P4 విధానాన్ని మేము అమలు చేసి అన్నారు. P4 అంటే కంప్లీట్ ప్రైవేటైజేషన్ కదా. ఎలా అవుతుంది? కాక ఎలా అయింది సార్? ప్రభుత్వానికి ఉన్న మెడికల్ కాలేజీలను ప్రభుత్వం రన్ చేసుకోవాలి, దాంట్లో నేను ప్రైవేట్ వాళ్ళకి వాటాలు ఇచ్చి ప్రభుత్వం కలిపి మేము నిర్వహించుకుంటాం. గమనించండి, దాన్ని మరింత డెవలప్ చేయడం కోసం ఆయన ఏమన్నా పార్ట్నర్షిప్ మోడ్లో వెళ్ళే పద్ధతిలో వెళ్తారేమో కానీ సార్ ఇట్లానే జరగదు. ఇదే ఎన్నికల ముందు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా అన్నప్పుడు కూడా అసలు మేము వస్తే అడ్డుకుంటాము అది ఇదని చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదే పరిస్థితి అయింది. ఉన్నటువంటి ఏదన్నా ప్రైవేట్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చూడాలి కానీ ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేస్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి మోడల్ విధానం. అంటే చూసేటటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఎవరు విజన్ ఏందో అర్థం కావట్లేదా? మనం ఏదన్నా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉచితంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఉండాలి కానీ మేము ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దోచుకుంటాము, దండుకుంటాము, పంచుకుంటాము, తినుకుంటాము ఈ రకాలుగా ఉంటే. ఏమంటే P4 మోడ్లో వెళ్ళారండి, రాష్ట్రంలో డబ్బులు లేవు, మీరేం మిగల్చలేవు, 10 పైసలు కూడా మిగల్చకుండా మొత్తం 7,000 కోట్ల రూపాయలకు పైగా మేము ఖజానాలో డబ్బులు పెట్టెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చింది 100 కోట్లు, నెలకు 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు మాకు సార్ జీతాలకి వస్తాయి, పెన్షన్లక. మరి మేము జీతాలు ఇచ్చాం, మేము పెన్షన్లు ఇచ్చాం. మాకు 2 ఏళ్ళు కరోనాలో 2 ఏళ్ళు ప్రపంచం అంతా కుదేలైనా కూడా మేము ఎక్కడ ఒక పథకాన్ని ఆపలా, ఒక్క నెల జీతాలు కూడా ఎక్కడ కట్ చేయలేదు, ఒక్క నెల జీతాలు కూడా ఎక్కడ ఆపలా. మాకు అధికారంలో వచ్చినప్పుడు టయానికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరి తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, ఆ పరిస్థితి లేదు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు. ఆయన అధికారంలోకి వచ్చి రిజల్ట్ వచ్చింది 4వ తారీఖు, అప్పటికే శాలరీలు ఇచ్చేసాం, ఆ నెల అప్పటికే పెన్షన్లు ఇచ్చేసాం. కానీ 7,000 కోట్ల రూపాయలకు పైగా ఆల్రెడీ ఖజానాలో నిధులు ఉంచెళ్ళాము. సో ఇప్పుడు ఇంకా 280 కోట్లు ఇప్పుడు వరదలకు ఫండ్స్ వచ్చినాయి. కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినట్టు తెచ్చుకోవచ్చు, అప్పులు ఇస్తానంటున్నారు వాళ్ళు అడిగినంత కేంద్రంలో. సో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేశారు? ఇప్పిస్తా అన్నారు. ఎంతకంటే సిగ్గుచేయడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి అప్పులు కూడా ఇవ్వట్లేదు. మేము ఇప్పిస్తారా బాబు మీకు, మీ మొహం చూసి అప్పులు కూడా. క్యాపిటల్ గురించి అది సార్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు అన్న అమరావతి క్యాపిటల్కి ఆయన మొహం చూసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు ఈ లెక్కలో.
కేంద్రం చెబితేనే అప్పులు ఇస్తారనమాట. అంత దిక్కుమాలిన స్థితిలో, అంత దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్పారు ఆ ముఖ్యమంత్రి రోజు? ఉన్నాడా? బడ్జెట్ దీంట్లో ఏం చెప్పారు ఆవిడ? మీరు క్యాపిటల్ నిర్మించుకోవటానికి మేము అప్పులు ఇప్పిస్తాము ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారా, మేము గ్యారంటీర్గా ఉంటాము అని చెప్పారు. అంటే ఏంటి సార్ రాష్ట్రం తప్పే ఉంది కాదు ఆవిడ సార్, చెప్పిన దాంట్లో. ఎవరన్నా అమరావతికి మీరు కేంద్రం